యమునా పాఠక్ గారు ఆ తల్లి నాకు ఫోన్ చేసినప్పుడు మా రాజీవ్తో మాట్లాడారు. ఆమె చెప్తున్నవన్నీ నేను విన్నాను. ఈ అర్ధనారీశ్వరం అని పురస్కారాలకు పేరు పెట్టడమే చాలా గొప్ప అంశము, చాలా గొప్ప అంశము, ప్రశంసనీయమైన అంశము. ఎందుకంటే సనాతనులు, నిత్య నూతనులు, పార్వతీ పరమేశ్వరులు. అందరికన్నా ముందు ఎవరున్నారయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. ఈరోజు ఎవరున్నారయ్యా నిత్య యవ్వనులు అంటే వాళ్ళు. ఎంతకాలము మనం అనుకున్న తర్వాత కూడా ఎవరు ఉంటారు అంటే వాళ్ళిద్దరే ఉంటారు. ఆ ఇద్దరు ఒకరే, ఇద్దరుగా లేరు వాళ్ళు. అటువంటిది ఈ అర్ధనారీశ్వరం అన్నదే చాలా గొప్ప మాట. మన వైదిక ధర్మంలో ఇది చాలా మూలకందమైనటువంటి మాట. ఇటువంటి పేరుతో వాళ్ళు పురస్కారాలు ఇవ్వటము ఈ సంవత్సరము ఇది మరీ విశేషమైన సంవత్సరం. విశ్వావసు అన్నారు. ఈ పేరుకు చాలామంది రకరకాలుగా ఎట్లా చెప్పాలా అని ఆలోచిస్తూ చాలామంది అడుగుతున్నారు. విశ్వావసు అంటే వకారము అమృత బీజము. వ అన్న శబ్దం ఎక్కడుంటుందో అది మనకు ఆయురారోగ్య ఐశ్వర్యములను కలిగించే శబ్దము. వ, వి, వే ఇవేవైనా కూడా. అందుకే వెంకటేశ్వరుడు అంటే చాలా ఆకర్షణ ప్రపంచానికి. విశ్వేశ్వరుడు అంటే చాలా ఆకర్షణ, విశ్వనాథుడు కాశీ. అలా వి, వ అన్న అక్షరాలు చాలా ఆకర్షణం. అమృత బీజము అంటారు. వం అమృతతత్వాత్మికాయై అమృత నివేదనం సమర్పయామి అని చెప్తాము. లం ఇత్యాది పంచపూజ అంటారు వైదిక పరిభాషలో. కాబట్టి వకారము అమృత బీజము. అటువంటి అమృత బీజముతో ప్రారంభమవుతున్నది ఈ సంవత్సరం. మనం ఇంకా 1 రోజు 2 రోజులు ముందున్నాం ఇప్పుడు. ఇంకా ఇది అంత అద్భుతమైన పేరు. విశ్వావసు. వసు అంటే ధనము అని అర్థము. విశ్వమునకెల్లా వసువును ప్రసాదించేది అని అర్థము. ఏ విశ్వము? మన తెలుగు విశ్వము. ఎందుకంటే విశ్వావసునామ సంవత్సరము దక్షిణ దేశములో ఉన్న కొన్ని రాష్ట్రాలకు ఇది. ఎందుకు? చాంద్రమానము, చంద్రునికి సంబంధించినటువంటి లెక్కల ప్రకారము మనకు విశ్వావసునామ సంవత్సరం. ఒక 15 రోజులు, నెల రోజులు భేదం ఉంటుంది ఉత్తర దేశానికి. అక్కడ బార్హస్పత్యమానము. మేరు మనకు నాగపూర్ తర్వాత వింధ్య పర్వతమునకు అటువైపంతా దాన్ని బార్హస్పత్యమానం అంటే బృహస్పతి, జూపిటర్. మనకి ఇంగ్లీష్లో చెప్తే కానీ ఏది అర్థం కాని రోజులు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎక్కడో దూరం వినేవాళ్ళ కోసం నేను జూపిటర్ అనే శబ్దం వాడుతున్నా. మామూలుగా అయితే నా పరిభాష నేను వాడను, ఆంగ్ల శబ్దము లేకుండా. నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆంగ్ల పదము లేకుండా 5 నిమిషాలు మాట్లాడు అని పెట్టా ఒక ప్రక్రియ. సరే, ఇప్పుడు 5 నిమిషాలు కాదు కదా, అర నిమిషము కూడా మాట్లాడతారో లేదో అనే భయము వచ్చినటువంటి సన్నివేశము. ఏమైనా మాట్లాడుదురుగాక. ఎందుకంటే మనకు కాకి నడకలు పోకపోయెను, హంస నడకలు రాకపోయెను అని మనము ఆ ఆంగ్ల భాష మన నెత్తిన కూర్చుని మన తెలుగు మాటలకు మనల్ని దూరం చేసింది. అది ఏమీ ప్రమాదము. మామూలుగా అన్నము అంటే ఏమైంది? ఎంత సుందరమైన భాష. ఆయన తమిళ భారతీయారు సుబ్రహ్మణ్య భారతి ఏమన్నాడు? ఒక మంచి యువతితో కావేరీ నదిలో పడవ మీద ప్రయాణము చేస్తూ తెలుగు పాట పాడి అన్నాడు. సుందర తెలుగు అని అన్నాడు. అంటే ఆయన యువతితో, భార్యతో పాట పాడుకోవడానికి తెలుగు పాటే కావాలి, అక్కడ తమిళం పాట వద్దనుకున్నాడు ఆయన. ఎవరు? మహాభాషాప్రీతి కలిగిన తమిళ కవి. అంటే తెలుగు చెవికి అంత సుందరమైనదన్నమాట. తమిళ భాష గొప్పది. తుళు చాలా గొప్ప భాష, దానికి లిపి లేదు. శ్రీకృష్ణదేవరాయలు తుళు మాతృభాషగా పుట్టినవాడు. ఆయనకు కన్నడం చాలా బాగా తెలుసు, కన్నడ భాష. తమిళము బాగా తెలుసు, సంస్కృతము తెలుసు, తెలుగు తెలుసు. ఇన్ని భాషలు తెలిసినవాడు తెలుగదేలయన్న దేశంబు తెలుగు. ఎందుకయ్యా నువ్వు తెలుగులో కావ్యం రాసావు అంటే ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి కదా రాజు, ప్రభువు. తెలుగు అదేలయన్న, తెలుగెందుకు అంటే దేశంబు తెలుగు, నేను ఉన్నది తెలుగు రాష్ట్రం అన్నాడు, తెలుగు భూభాగం అన్నాడు. దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల భుండ. ఆయన అన్ని కర్ణాటాంధ్ర ధరా సామ్రాజ్య అధిపతి అయినా కూడా
నేను తెలుగు వల్లభుడను అన్నాడు. తెలుగు మీద ఎంత ప్రీతో చూడండి. ఏను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి. రాజులందరూ అధికార భాషగా తెలుగు వాడుతున్నారట. ఎల్ల నృపులు కొలువ సేవింపగా ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. ఇంత సుందరమైన భాష ఇంకొకటి లేదన్నాడు. అందుకని ఆ తెలుగు మాధుర్యం చూసారా. ఆయన మామూలుగా పెద్ద ఏ భవనంలో అయినా పడుకోవచ్చు, కానీ ఆంధ్ర మహావిష్ణువు శ్రీకాకుళాంధ్ర అక్కడ దేవాలయంలో పడుకున్నాడు ఆయన. అసలు దేవుడికి ఒక తెలుగు పేరు ఉండడం ఎంత గొప్పది చూడండి. ఆంధ్ర మహావిష్ణువు. ఆయన మహావిష్ణువు ఎవరికైనా ప్రపంచానికంతా, భూమండలానికంతా, నభోమండలానికంతా మహావిష్ణువు ఆయన. కానీ ఆంధ్ర మహావిష్ణువు ఆయనకింత ఇష్టమో తెలుగు పేరు పెట్టుకున్నాడు. అక్కడ గుళ్ళో పడుకున్నాడు రాత్రి. అంటే ప్రజలకు సన్నిహితంగా ఉండాలి. అందువల్ల గుడిలో పడుకున్నాడు. పడుకుంటే ఆంధ్ర మహావిష్ణువు కలలో దర్శనమిచ్చాడు. నాయనా, నువ్వు ప్రభువు, నా పేరుతో ఒక మహాకావ్యం రాయవయ్యా అన్నాడు కలలో కనపడి. రాస్తాను ప్రభువు అన్నాడు. అప్పుడు ఆముక్తమాల్యద అనే అద్భుతమైన గ్రంథం రచించాడు ఆయన. మహాకావ్యము, ప్రబంధములకు ఒరవడి అది. అటువంటి మహాకావ్యమును రచించాడు మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు. అందువల్ల మన తెలుగు భాష గొప్పది. ఇప్పుడు ఈ విశ్వావసు అన్న పేరు చాలా, వసు అంటే ధనము, ప్రపంచమంతా ధనముగా కలవాడు. విశ్వం యస్య, విశ్వం వసు యస్య సహా విశ్వావసు అంటే విశ్వమే ధనముగా కలవాడు భగవంతుడు. భగః అంటేనే ధైర్యం, ఐశ్వర్యము. భగః అంటే భగవాన్ అంటే అటువంటి భగమును కలవాడు. 6 విధాల ఐశ్వర్యమును భగః అనే పేరు చెప్పారు సంస్కృతంలో. మనం తెలుగు మాటలన్నీ సంస్కృతమే మనం మాట్లాడేవి కాదు. ఇంగ్లీష్ వాడు కనుక కూర్చుంటే వాడు 100 మాటలు మాట్లాడితే 100 మాటలు నేను సంస్కృతం చెప్తాను, నువ్వు సంస్కృతం మాట్లాడుతున్నావని. 100 అంటే 100 చెప్తాను నేను. ఆయన ఏమన్నా మాట్లాడిని, ఆయన ఇష్టం వచ్చినవి మాట్లాడిని, నేను ఆ పదానికి సంస్కృతం మూలం చెప్తా. ఆ మూలము అందరూ సరే అనేటటువంటిదే చెప్తాను నేను. నా పాండిత్యం కోసం చెప్పను, అక్కడ ఉన్నది. అంటే అంత సంస్కృత ప్రభావము ప్రపంచ భాషల మీద ఉన్నది. తెలుగు మీద చెప్పవలసిన పనే లేదు. అందువల్ల ఎవరు ఏది మాట్లాడినా అది సంస్కృతమే. అన్నం సంస్కృత పదమే. తెలుగులో ఓగిరము అనాలి, అంత మాట మాట్లాడలేము. అచ్చతెనుగు ఓగిరము అంటే బాగుండదు కూడా వినడానికి. అన్నం అలవాటు పడ్డాము, బువ్వ అనొచ్చు తెలుగు మాట, మంచి మాట. కాబట్టి ఇట్లా తెలుగు భాష ఇంత గొప్పది. ఈ తెలుగు భాషకు క్రమంగా దూరం అయిపోతున్నాం. అందరూ ఈ నిలబడి తింటుంటారు, బఫే లాగా, బఫే భోజనాలు, బఫేలో లాగా, బఫేలో తింటూ ఉంటుంది. అంటే అది నిలబడే కదా తింటుంది, దానికి కూర్చోవడం తెలియదు, తినేటప్పుడు కూర్చోదు, దాని అలవాటు. అంటే ఇది పాశ్చాత్యుల అలవాటు మనకొచ్చింది. ఈ 5 వేళ్లలో ఈ 5 బొటన వ్రేలికున్న గొప్పతనం ఏమిటంటే, నేను తల్లి 2 నిమిషాల సమయం తీసుకోవచ్చా? యమున అమ్మ